ఏకాంతాలకి ఒంటరితనాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఒంటరితనంలో ఒక నిరాశ నిస్పృహ ఉంటుంది. అలా ఒంటరిగా మిగిలి నిశీధిలో ఆవిరైన ఓ జీవితం గురించి మన శ్రీశ్రీ గారు. ఆకాశ దీపం. గదిలో ఎవరూ లేరు, గది నిండా నిశ్శబ్దం. సాయంత్రం 6:30. గది లోపల చినుకల వలె చీకట్లు. ఖండ పరుషుగల కపాలగణముల చూస్తున్నది గది. కనుకొలకులలో ఒకటి వలె చూపులేని చూపులతో తేరి గది లోపల ఏవేవో ఆవిరులు. దూరాన నింగి మీద తోచిన ఒక చుక్క మినుగు చూపులు మెల్లమెల్లగా విసిరి గదిని తలపోతతో కౌగిలించుకుంటున్నది. ఒక దురదృష్టజీవి ఉదయం 6:30కు ఆ గదిలోనే ఆరిపోయాడు. అతని దీపం ఆ గదిలో మూలనక్కి మూలుగుతున్నది. ప్రమిదలో చమురు త్రాగుతూ పలు దిక్కులు చూస్తున్నది. చీకటి బోనుల సింహంలా నిలుచున్నది. కత్తిగంటు మీద నెత్తటి బొట్టులాగున్నది. ప్రమిదలో నిలిచి పలు దిక్కులు చూస్తున్నది దీపం. అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశ తారను చూసింది. రాకాసి కేకలు వేసింది. నీకు నాకు చెవుల సోకని కేకలు. ఆకాశతార ఆదరపు చూపులు చాపింది. అలసిపోయింది పాపం దీపం. ఆకాశతార ఆహ్వానగానం చేసింది. దీపం ఆరిపోయింది, తారగా మారిపోయింది.